గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వాడు గొడవకొస్తున్నట్టున్నాడు, రెడీగా ఉండండిరా. మీరందరూ కలిసి శ్రీధను చంపాలని చూస్తారా? ఏంటిది? మీరు వదలండి పోదా. నా శ్రీధను చంపాలనుకున్న వీళ్ళందరినీ భూమి మీద లేకుండా చేస్తాను. ఏంటి నువ్వు అనేది? నువ్వు ఆమెతో గొడవపడి ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తే తప్పు మాదా? నోరు ముయ్యరా. నువ్వు ఆగు. ఫాదర్, మీరు నన్ను విడిచిపెట్టండి. మీరు వదలండి ఫాదర్. వాడు గొడవకే వస్తే వాడి చెయ్య నరికేస్తా. దేవా 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 ఆగు ఆగు దేవా. నాన్సీ, నువ్వు తప్పుకో. లేదు, ఈ లోకులు అన్నిటికన్నా మా అన్నీలు ఎక్కువ, నీకన్నా కూడా. నాన్సీ, మర్యాదగా చెప్తున్నాను, తప్పుకో. నా శ్రీజను చంపాలని చూసిన హంతకులు వీళ్ళు. శ్రీజ అంట ప్రాణానికి ప్రాణంగా పెంచిన చెల్లి ప్రేమించింది ఇలాంటి వాడిని తెలిస్తే ఏ అన్నీలేని ఇలాగే చేస్తారు. అందుకు వాళ్ళని చంపడానికి వచ్చినట్టయితే ముందు నన్ను చంపు. నాన్సీ, వద్దు, వినవలసిందంతా నేను విన్నాను. ఇంకా నిన్ను చూడకుండా ఉండటానికి ప్రయత్నిస్తాను. ఇంకా నా ముందు నువ్వు నటించద్దు. దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో, వెళ్ళిపో. వెళ్ళిపోతాను, కానీ వెళ్లే ముందు ఒక్క మాట. ఇంకా ఎవరైనా నా శ్రీజ జోలికి వచ్చినట్టు నాకు తెలిసిందో వాళ్ళని ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. అది తెలుసుకొని ప్రవర్తించండి. దేవన్ ఎక్కడున్నాడు? లోపల ఉన్నారు. ఏంటి? దేవన్న, ఫాదర్ గారు మిమ్మల్ని అర్జెంటుగా చూడాలంటున్నారు. ఎందుకు? అది విషయం ఏంటో చెప్పు. నాన్సీ ఆ అమ్మాయి అన్నీ వదిలేసి నన్నుగా చేరడానికి నిర్ణయించుకుంది. నేను విన్నదంతా నిజమేనా? చెప్పు, నేను విన్నది నిజమేనా? నిజమే. వద్దు, నువ్వు అలా తొందరపడి ఒక నిర్ణయం తీసుకోవడానికి నేను ఒప్పుకోను. వద్దు, నన్నెవరూ ఆపడానికి ప్రయత్నించొద్దు. దయచేసి ఇంక నన్ను చూడటానికి రావద్దు. నాన్సీ, అవును, నేను ఇప్పుడు పాత నాన్సీ కాదు. జరిగిందంతా ఒక పీడకాలనుకుంటున్నాను. నీ మంచి కోసం నేను ఇప్పుడు ప్రార్థిస్తాను. చాలు, నా నుండి నువ్వు దూరంగా వెళ్ళి నీ బతుకు నువ్వు బతుకుతాను అనుకునే ముందు నువ్వు ఒక నిజం తెలుసుకోవాలి. ఇక్కడ కొలువున్న ఆ యేసుక్రీస్తు సాక్షిగా నువ్వు ఫాదర్ నన్ను అడిగినప్పుడు, నా కుటుంబ సభ్యులందరూ కూడా నా నుంచి దూరం అయినప్పుడు కూడా శ్రీజ గురించి నేను ఎవరికి ఏమీ చెప్పలేదు. కానీ ఇప్పుడు నువ్వు తెలుసుకోవాలి శ్రీజ ఎవరనేది. శ్రీజ నా సొంత చెల్లెలు. నిజమా దేవా నువ్వు చెప్పేది? అవును ఫాదర్. కర్ణాటకలో మా ఎస్టేట్లో పనిచేసే మార్తా అనే ఒక ఆవిడకి మా నాన్నకి కలిగిన బిడ్డే శ్రీజ. శ్రీజని వాళ్ళమ్మని పోషించలేక వాళ్ళ బంధువు వీరయ్య మా నాన్నని వెతుకుతూ మా ఎస్టేట్కి వచ్చాడు. అప్పుడే నాకు ఈ విషయం తెలిసింది. శ్రీజ ఎవరు అన్న విషయం ఎవరికీ తెలియకూడదని చనిపోయే ముందు తన తల్లికిచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. ఇది నిజం. మీరు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా మీ ఇష్టం. దేవా, నిజమేంటో తెలియకుండా తన నిర్ణయం తీసుకుంది. నువ్వు అదేం పట్టించుకోవద్దు. లేదు ఫాదర్, నా కోసం బాధపడే వాళ్లలో నాన్సీ కూడా ఉంది. నాన్సీ స్థానంలో మరెవరున్నా ఇలాగే చేస్తారు. నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, శ్రీజ విషయం మరెవరికీ చెప్పదు. అందరూ నిన్ను దూషించిన ఓర్పుగా భరించిన దేవుని బిడ్డవు నువ్వేరా. దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు. అన్నయ్య, తమ్ముడు, పాపా, జరిగిన నిజాలన్నీ నాన్సీ ఇందాకే చెప్పిందయ్యా.
జరిగిందంతా మర్చిపో. మమ్మల్ని క్షమించు. ఏంటన్నయ్యా ఇది? ఎందుకురా ఈ విషయాన్ని మాకు చెప్పకుండా దాశావు? కావాలని చేశానన్నయ్య. అన్నీ చెప్పాలని అనుకున్నాను. కానీ మన నాన్న పరువు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు బయట వాళ్లకు తెలిస్తే భారతి పెళ్లి ఇవన్నీ నాకు గుర్తొచ్చాయి. ఈ విషయం నాన్నకు తెలుసా? తెలీదు. తెలియకూడదు. తెలియాలి. నాన్నగారికే కాదు అందరికీ తెలియాలి ఏమో మన చెల్లి అని. వీటన్నింటికీ కారకుడైన మధుకే గుణపాఠం చెప్పాలి. వాటికంటే ముందు ఈ అమ్మాయిని తీసుకుని నువ్వు మన ఇంటికి రావాలి. అన్నయ్య, ఇంకా నువ్వేం మాట్లాడొద్దు. ఈ ఊళ్ళో ఉన్న అన్ని ఏనుగులు తీసుకొచ్చి ఊరేగింపుగా మిమ్మల్ని తీసుకెళ్తాను. అప్పుడు మీరే చూస్తారుగా. ఆ? భగవంతుడా, మా కుటుంబాన్ని కాపాడు తండ్రి. ఏంటిలా చూస్తున్నావు? వద్దు, నువ్వింకా నన్ను అలా పిలవద్దు. మా ఇంటి పరిసరాల్లో కూడా నువ్వెక్కడా కనపడకూడదు. అరే, నేనేం చేశాను నన్ను అంటున్నారు? నాకేం అర్థం కావట్లేదు. అన్ని వివరంగా చెప్తాను. నా తమ్ముడిని ఇంట్లోంచి బయటికి పంపించింది నువ్వు చేసిన కుట్ర వల్లే కదా. అర్థం లేకుండా మాట్లాడతారేంటి? అర్థం లేకుండానా? నా తమ్ముడు అన్ని విషయాలు చెప్పిన తర్వాత తెలిసింది నీ గురించి. చిన్నప్పటి నుంచి మా కుటుంబంలో చిచ్చు పెడుతూనే ఉన్నావు. నువ్వు మా తమ్ముడి స్థానంలో మా ఇంటికి వచ్చి మమ్మల్ని అందరినీ మోసం చేసి అక్కడ ఉండాలని అనుకుంటున్నావా? అది జరగదు. అన్నయ్య, మీరు ఎన్నైనా అనండి, కానీ మీ అందరినీ మోసం చేశానంటే మాత్రం నేను తట్టుకోలేను. అది నేను భరించలేను. నేను మీ వంశంలో పుట్టినవాడిని. ఆపు. నా ముందు ఇంకా నువ్వు నాటకాలు ఆడొద్దు. నేనిప్పుడు వెళ్లేది ఇంటికే. అన్నం పెట్టే చేతిన్నరికే నీలాంటి నీచుడి ఆటలు ఈ రోజుతో ముగిస్తాను. అన్నయ్య, ఏయ్! గణేష, నీకో సంతోషకరమైన వార్త తెలుసా? తెలియకపోతే విను. దేవా ఇంటికి తిరిగి వస్తున్నాడు. మనందరం కలిసి వాడిని వెంట పెట్టుకు రావాలి. నువ్వే ముందుండాలి. ఏంటి గణేష మాట్లాడు? అరే, నువ్వు గణేష్ కాదా? మధు, నువ్వు? అనుకోలేదు కదూ. ఇది గణేష్ కాదు, దీన్ని రాజేంద్ర అంటారు. ఒకప్పుడు నిన్ను చంపటానికి ప్రయత్నిస్తే ఆ రోజు నువ్వు అమ్మేసినటువంటి అదే రాజేంద్ర. ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు? చెప్పను, చేసి చూపిస్తాను. చనిపోయిన ఏనుగుల్ని పాతిపెట్టిన ఇదే చోట నిన్ను కూడా పాతి పెట్టడానికి వచ్చాను. తప్పుకో, నేను వెళ్ళాలి. లేదు, నువ్వు ఇక్కడి నుంచి ఇంటికెళితే నా గుట్టు రట్టయిపోతుంది. దేవా తిరిగి ఆ ఇంట్లో అడుగు పెడితే నా దారి గోదారే. నన్ను వదిలిపెట్టే. పగో, పగబట్టిన మనసుతో నేను ఇన్నాళ్ళు ఎదురు చూస్తూ గడిపింది ఈ ఒక్క రాత్రి కోసమేరా. నువ్వు చెప్పినట్టే అన్నం పెట్టిన చేతిని నరికేస్తున్నాను. నిన్ను చంపేస్తారా? మధు! రాజేంద్ర తన దంతాలతో నిన్ను చంపబోతున్నాడు. కానీ గణేష్ చంపినట్టుగా అందరినీ నమ్మిస్తాను. రే రాముడు, తీసురా.
నా బాబు చూడాలి కదులండి. వదలండి. నా బాబు. దేవా, అన్నయ్య చనిపోయాడని అందరూ బాధల్లో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో నాన్న నిన్ను చూస్తే బాగుండదు. నేను వచ్చింది మా అన్నయ్యని చూడడానికి, చూసి తీరాలి. ఇప్పుడు చూడటం కుదరదు. మధు, నువ్వు తప్పుకో. దేవా, కాస్త నా మాట కాదుగా, అడ్డు తప్పుకో. నేను చూసి తీరాలి. దయచేసి నా మాట విను. నువ్వు వెళ్ళొద్దు. అరే, నీ సొంత అన్నయ్యని చివరి చూపు చుట్టానికి వచ్చి నువ్వు ఇక్కడ గొడవ చేస్తున్నావంటే ఆపు. నువ్వు చూడటానికి వీల్లేదు. నాన్నా, ఒరేయ్, నువ్వు చేసిన దురాఘాతాల వల్ల ఈ ఇంటికి ఎలాంటి అనర్థాలు దాపరించాయో మీరు నన్ను ఎన్నైనా తిట్టండి, ఏమైనా చేయండి, అన్నిటికీ నన్ను మన్నించి నా యందు దయ ఉంచి ఒక్కసారి నా అన్నయ్యను చివరి చూపు చూడనివ్వండి. వద్దు. అక్కడ నా కొడుకు శవం దగ్గర నువ్వు ఇంకో నాటకం ఆడితే అది చూసి తట్టుకునే శక్తి నాకు లేదురా. నా గుండె తలుపులు నీ ముందు నేనెప్పుడో మూసేశాను. ఇక మిగిలింది ఈ ఇంటి తలుపులే. మధు, రా, తలుపు మూసాయి. నా జన్మ ధన్యమైంది. వాడింటి తలుపులు వాడి ముందే నేను మూసేశాను. నేను బయటికి వెళ్ళి ఎన్ని ఇబ్బందులు పడ్డానో ఆ పరిస్థితి ఈనాడు వాడికొచ్చింది. ఆ దృశ్యం నువ్వు చూసింటే బాగుండేది శ్యామ్. నేను మూసిన తలుపులు తిరిగి వాడి ముందు తెరవకుండా ఉండటానికి అక్కడ ఇంకో కర్మ కూడా చేయాలి. మధు, ఏంటి నీ ఉద్దేశం? అవును, అన్నయ్య చావుకి కారణం ఆ దేవా అని అందరినీ నమ్మిస్తాను. అంటే సొంత అన్నయ్యని చంపింది దేవా అని. మధు, ఎలా జరుగుతుందనేగా జరగాలి. అందుకే ఈ రాముడు అన్నయ్యని దేవా చంపేసి పారిపోవటం నేను కళ్ళారా చూశానని వీడు మావయ్యతో చెప్తాడు. ఎరా, చెప్తావుగా? చెప్తాను. ఇట్రా. మధు, ఇది తమాషా కాదు. చాలా ప్రమాదంలో పడతావు. ఏదైనా తేడా వస్తే మర్డర్ కేసులో ఇరుక్కుంటావు. ఏంటి, నీకు భయంగా ఉందా శ్యామ్? భయం కాదురా. మరి ఇవన్నీ నాకు బాగా తెలుసు. నా జీవితంలో ఇది ఆఖరి పోరాటం. నాకు తోడు ఎవరు లేకపోయినా నేను వెనక్కి తిరిగే సమస్య లేదు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు జీవితంలో ఎన్నడూ సరిదిద్దుకోలేనంత తప్పు చేయబోతున్నావు. ఇలా అయితే నేను కొంచెం ఆలోచించుకోవాల్సిందే. ఏంట్రా నువ్వు ఆలోచించేది? చెప్పు. నన్ను మోసం చేసి నన్ను కాదని బయటికి వెళ్ళి బతుకుతావనేనా? మధు, నేను అయితే నీ పద్ధతి మార్చుకో. ఏదైనా కుట్ర పన్నావో నిన్ను నేను వదలను. నువ్వేం చేసినా నేను అనుకున్నది మాత్రం సాధిస్తాను. అర్థమైందా? లేదు, నేను ఇది నమ్మను. సొంత అన్నయ్యను చంపాడంటే చంపటానికి తోడ్పడ్డాడు. మీ మీద ఒట్టు మావయ్య. ఈ గుళ్ళో ఉన్న దేవత సాక్షిగా చెప్తున్నాను. మధు, నువ్వు ఇంకేది చెప్పినా నేను నమ్ముతాను. కానీ ఈ విషయాన్ని మాత్రం నేను నమ్మను. లేదు, దేవా ఈ పని చేయడు. చేస్తాడు. ముందెన్నడూ చేయలేని పనులని వాడు చేశాడుగా. నాకు తెలుసు మీరిది నమ్మరని. కానీ నా కళ్ళతో చూడకపోయి ఉంటే నేను నమ్మేవాడిని కాదు. ఏం చూసావు? చెప్పు, ఏం చూసావో? ఏనుగు దగ్గర నుంచి పారిపోవటం నేను చూశాను. ఈ రాముడితో చెప్పి చేయించాడు. నిజమా రాముడు? అవునయ్యా, దేవన్న గణేష్ చేత చంపించాడు. చాలు మధు, వాడెందుకురా ఇలాంటి పనులు చేస్తున్నాడు? వాడిని ఇంట్లోంచి గెంటేసినందుకు ప్రతీకారం తీర్చుకున్నాడు. మీకు తెలుసా, అన్నయ్య చనిపోయిన రోజున దేవా దగ్గరికి వెళ్ళాడు.
ఈ ఊరు నుంచి అమ్మాయిని తీసుకెళ్ళిపో అని చెప్పినందుకు అన్నయ్యతో గొడవ పడ్డాడు వాడు. ఆ రోజు అన్నయ్య గుడి నుంచి ఇంటికి వస్తుండగా నేనే స్వయంగా చూశాను. ఆయన చాలా బాధపడుతున్నట్టు కనిపించాడు. దేవాకి నేను సహాయం చేసినందుకు అన్నయ్య నన్ను తిట్టాడు. కావాలంటే వాడిని ఇప్పుడే పోలీసులకు అప్పగించవచ్చు, కానీ మీ గురించి ఆ పని చేయటం లేదు. ఇప్పుడు వాడు ఏం చేయబోతున్నాడో తెలుసా? మీ ఆస్తిలో వాడికి రావాల్సిన వాటా కోసం కోర్టుకెళ్ళబోతున్నాడు. మీ అందరినీ కాదని వాడు కేవలం ఇదంతా ఆ అమ్మాయి కోసమే చేస్తున్నాడు. లేదు, వాడికి అవకాశం నేనివ్వను. మధు, నా పెద్ద కొడుకు అంత్యక్రియలతో పాటు వాడికి పిండం కూడా పెడతాను. తరువాత నువ్వే ఈ ఆస్తికి వారసుడివి. హలో, ఆగ్రో ఇండస్ట్రీస్. పాపయ్య గారు, నేను. అర్థమైంది. ఏమిట్రా విషయం? పాపయ్య గారు, నన్ను క్షమించండి. మధు నాకు అన్యాయం చేశాడు. ఆ దేవాన్ని కూడా మోసం చేశాడు. ఆగక్కడ. ఎక్కడో పవిత్రమైన కార్యం జరుగుతూ ఉంటే మధ్యలో అపశకునులాగా ఎవరు చెప్పారు మీకు ఈ దెయ్యాన్ని తీసుకుని ఇక్కడికి రమ్మని? మేమంతా ఒక నిర్ణయం తీసుకుని ఈమెను ఇక్కడికి తీసుకొని వచ్చాం. కానీ నా దురదృష్టం వల్ల నేను ఇక్కడికి కోడలుగా రాలేకపోయాను. ఇప్పుడు నేను ఒక నిజం చెప్పాలి. ఏమిటా నిజం? మా కుటుంబానికి ఉన్న పరువు, ప్రతిష్ట, గౌరవాలన్నీ వాడు ఇది కలిసి ఎప్పుడో నాశనం చేసేశారు. ఇంకొక క్షణం ఇక్కడ ఉండటానికి వీల్లేదు. ఏమిటి మీరనేది? ఫాదర్, మీ మీద గౌరవంతో చెప్తున్నాను. వీళ్ళని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. లేదు, మేము ఇక్కడ నుండి వెళ్ళాం. మీరు చెప్పారు కదా పవిత్రమైన కార్యక్రమం అని. ఆ కార్యక్రమంలో మీరు దూరం చేస్తున్నది ఎవరినో తెలుసా? మీ కుటుంబం బాగుండడం కోసం బ్రతుకుతున్న ఓ మహామనిషిని. మహామనిషి? ఆ మహామనిషి చేసిన ఘనకార్యాల వల్లే ఇవన్నీ జరిగాయి. మీరు అనుకున్నట్టే కానివ్వండి, కానీ ముందు ఈ నిజం తెలుసుకోండి. నాన్సీ, నాన్సీ, తను తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదు, చెప్పవలసింది చెప్పి వెళ్తాను. వెళ్ళమని నీకే చెప్తున్నాను. దేవా, ఆమె చెప్పదలుచుకున్నది ఏమిటో చెప్పని. నిజమేమిటో అందరికీ తెలియదుగా. ఏమిటా నిజం? వాడితో కాపురం చేసి ఇప్పుడు ఆస్తిలో వాటా అడగడానికి వచ్చావా? వాటా అడగటానికే వచ్చాం. నాన్సీ, తెలియాలి. శ్రీజ ఎవరో వీళ్ళకి తెలియాలి. వద్దు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళను. నా గురించి అన్నయ్యని నానా ఇబ్బందులు పెడుతుంటే చూస్తూ ఊరుకోవడం నా వల్ల కాదు. ఇక మీరు చెప్పే కట్టుకథలన్నీ వినే ఓపిక నాకు లేదు. చెప్పు, నువ్వేం చెప్పాలనుకున్నావో సూటిగా చెప్పు. చెప్తాను. మీ సొంత కూతురు శ్రీజ. ఏమిటి నువ్వు చెప్పేది? అవును నారాయణ గారు, మీకు మార్త అనే ఆవిడికి పుట్టిన బిడ్డే ఈ శ్రీజ. ఏ, మీరు నమ్మలేకపోతున్నారా? ఇది నిజం. శ్రీజని తన అన్నయ్య చేతిలో పెట్టి మార్త చనిపోయింది. తండ్రి పరువు కాపాడడం కోసం అష్ట కష్టాలు పడుతున్న వీణ్ణ మీరు పిండం పెట్టి వదిలించుకోవాలనుకుంటున్నారు? బాబు, మీ గురించి ఎప్పుడూ వినకూడనిది విన్నానండి. అది నిజమో కాదో అని ఇప్పుడు మీ నోటితో మీరే చెప్పాలి. నిజమే. ఏ భర్త చెయ్యకూడని మహాపాపం నేను నీకు చేశాను. నన్ను క్షమించు. నన్ను మన్నిస్తావా? నా బాధ్యతల్ని నేను మీ పాదాల వద్ద పెడుతున్నాను.
అంతా మర్చిపోయి మీ సొంత బిడ్డలాగా శ్రీజని చూసుకోవాలి. ఎరా దేవా, ఈ నిజాలని నాకు ఎందుకు చెప్పలేదు? ఇవన్నీ నాకు ముందే తెలుసుంటే ఇవన్నీ నేనే పరిష్కరించుండేవాడిగా. దేవా, ఈ శ్యామ్ ఫోన్ చేసిన తర్వాత నాకు జరిగిన విషయాలన్నీ తెలిసాయి. నేను నీతో అప్పుడే చెప్పాను, వీడిని నమ్మొద్దు, పచ్చి దుర్మార్గుడని. ఈ గొడవలన్నింటికి కారణం వీడే. చూస్తావేరా? చెప్పు. రే చెప్పరా. అవును దేవన్నా, మిమ్మల్ని మోసం చేయడానికి ఆ మధుతో కలిసినందుకు నాకు తగిన శాస్తే జరిగింది. శ్రీజుకి విషం ఇచ్చి చంపడానికి ప్రయత్నించింది. ఆ రోజు మీ పెద్దన్ని నీ ఏనుగు చేత చంపించి ఆ నెపం నీ మీద వేసింది కూడా వీడే. వీటికి సాక్షి రాముడు. వీడి చెప్పిందంతా నిజం. నా తండ్రి శివరాం ఆత్మ ఆవహించినట్టుగా నేను ఇక్కడ ఆడినంత కప్పటం నీచమైన నాటకం. నేను ఇదంతా చేసింది ఈ కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికి. దేవా, ఇలాంటి వదవల్ని భూమి మీద బతికినవ్వకూడదు. ఇన్ని ఘోరాలు చేసినప్పుడు బతకూడదు. చూస్తావే, చంపేయి వీణ్ణి, చంపేయి. దేవా, వద్దు. ఇక్కడ ఇంకో మారణహోమం జరగకూడదు.
గణేష్ వదలమని చెప్పరా? నన్ను కాపాడు. లేదు, నిన్ను వదలమని గణేష్కి నేను చెప్పను. ఇన్నాళ్ళు నువ్వు చేసిన అన్యాయాలకి అక్రమాలకి శిక్ష ఇదే. దేవా, మా అన్నయ్య ఆత్మ శాంతిస్తుంది. దేవా, వద్దు వద్దు, నన్ను కాపాడు. దేవా, నన్ను కాపాడు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.